నమస్తే, కిరణ్ టీవీ హెల్త్ కి స్వాగతం. నేను దిలీప్ చావడి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. చూడండి, ఈ మధ్య కాలంలో చాలా మంది ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్స్ తినేస్తున్నారు. మెయిన్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు చిన్న ఏజ్లో నుంచి. అసలు కమింగ్ టు ఆయుర్వేదిక్ లో కాన్స్టిపేషన్ మీద ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉందంటారా? అసలు ఎలా ఈ కాన్స్టిపేషన్ మీద ఎందుకు వస్తుందంటారు అసలు? కాన్స్టిపేషన్ కి మనకి ఆయుర్వేదంలో మంచి వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ఒకటి కాన్స్టిపేషన్ రావడానికి రీజన్స్ మాట్లాడుకుంటే ఫైబర్ ఫుడ్, వాటర్ తక్కువగా తినడం ఎక్కువైపోయింది. మనం చూసుకుంటే ఇంతకు ముందు మనము మనందరం మన పెద్దవాళ్ళు అలా చూసుకుంటే మన పేరెంట్స్ మనకి వీక్లీ వన్స్ నాన్ వెజ్ తెచ్చేవాళ్ళు. అవునా, ఎవ్రీడే ఏదో ఒక ఆకుకూర, కూరగాయలు చేసి పెట్టేవాళ్ళు మంచిగా. డైలీ మనము గేదె పాలు తీసుకొని మనకి తోడు పెట్టిన మంచి ప్రోబయోటిక్ ఉన్న పెరుగు తినేవాళ్ళం హెల్దీగా. ఏ మందులు ఉండేవి కాదు మనకు అప్పట్లో, ఇవేం లేవు. ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎవ్రీడే నాన్ వెజ్ ఒకటి. అండ్ ఈ నాన్ వెజ్తో పాటు ఏమన్నా సలాడ్ తీసుకుంటున్నారా అంటే అదేం ఉండదు. తీసుకుంటే ఒక ఆనియన్, కొంతమంది అది కూడా తీసుకోరు. ఎవ్రీడే నాన్ వెజ్, అది కూడా బయట తింటారు ఎక్కువగా. కొంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకున్నా ఎవ్రీడే అదొకటి ఇంపాక్ట్ ఉంటుంది. ఓవర్ ప్రోటీన్ అవుతుంది మనకి. అండ్ దీనితో పాటు వాటర్ ఇంటేక్ కూడా తగ్గిపోయింది. తీసుకోదానికన్నా తక్కువ తీసుకుంటున్నారు వాటర్. అండ్ దానితో పాటు కూరగాయలు, ఆకుకూరలు చాలా వరకు తక్కువ తింటారు. లేదు అంటే తీసుకున్నా కూడా డీప్ ఫ్రైస్ చేస్తారు బాగా. సో దానివల్ల కూడా ఫైబర్ పర్సంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫ్రై ఐటమ్ డేంజర్ అంటారు అయితే? చాలా డేంజర్ అది. మనకి కార్డియాక్ ఇష్యూస్ రావడానికి కానీ, కిడ్నీస్కి కానీ, మన లివర్కి కానీ, ప్రతి దానికి కూడా మనకి ఫ్రై కర్రీస్ చాలా హార్మ్ఫుల్ చేస్తాయి. సో ఎప్పుడైనా ఒకసారి తింటే మనకి క్రేవింగ్ ఉన్నప్పుడు ఓకే, బట్ ఎవ్రీడే అంటే చాలా ఇబ్బందులు పడాలి. ఓకే, ఎంగేజ్లో ఓకే, మనకి ఒక 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు అది కంటిన్యూ చేస్తున్నావు అంటే ఒక 3 to 4 ఇయర్స్లోనే నీకు ఏమేమి జబ్బులు ఉన్నాయో ఆ టెస్ట్లు కట్టలేక చూడాలి. అండ్ ఆ టెస్ట్లు తగ్గాయా, పెరిగాయా అని టెస్ట్ చేయించుకుంటూ చూసుకోవాలి. ఆ తర్వాత నువ్వు కంట్రోల్ చేయాలి అన్నా, నువ్వు ఎంత కంట్రోల్ చేసినా ఆ రిపోర్ట్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ డిసీజ్ అనేది కొన్ని పూర్తిగా తగ్గనివి కూడా కొన్ని ఉంటాయి. సో అంత దూరం తెచ్చుకోకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లోనే మన లైఫ్ స్టైల్ని మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తూ ఉండాలి. అంటే ఎక్కువగా చూడండి, ఈ మధ్యాహ్నం బయట చూసాను, ఈ కాన్స్టిపేషన్ మెడిసిన్స్ తెగమ్ముతున్నారు. ఈ మెడిసిన్స్ వాడేస్తారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అంటే అది కూడా డేంజరే అంటారు? అది చాలా డేంజర్. నా దగ్గరికి మొన్న వచ్చారు, ఎక్కడో ఎవరో ఇచ్చారంట. దాని నేమ్ అయితే నేను రివీల్ చేయను. అసలు దానిపైన వాళ్ళు దేనికి అంటే మళ్ళీ ఒక 10 రకాల జబ్బులకు అని చెప్పి ఒకటే ఇచ్చారంట. అండ్ సరే మీకు మరి మోషన్ ఫ్రీ అవుతుందా అంటే ఇది తీసుకుంటేనే అవుతుంది, లేదంటే అవ్వడం లేదంటారు. సో అలా కాదు, నువ్వు మంచిగా వాటర్ తాగు, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయి, మంచిగా ఆకుకూరలు, కూరగాయలు కొంచెం లెస్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకొని తిను, ఆటోమేటిక్గా మోషన్ ఫ్రీ అవుతుంది. అవ్వలేదు అని అనుకోండి, అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు. సో అప్పుడు దానికి ఆయుర్వేదిక్లో కానీ, అల్లోపతిలో కానీ న్యాచురల్ మెడిసిన్ ఇస్తారు. సో అల్లోపతిలో కూడా న్యాచురల్గా కొన్ని ఆయుర్వేదిక్కి సజెస్ట్ చేస్తారు కాన్స్టిపేషన్కి. మనకి ఇసాబ్ గోల్ ఉంటుంది. సో కాన్స్టిపేషన్కి వండర్ఫుల్ పౌడర్ అది. కొంచెం బటర్ మిల్క్లో కానీ, నార్మల్ వాటర్లో కానీ ఒక స్పూన్ కలుపుకొని తీసుకున్నారనుకోండి, మంచిగా ఫైబర్ ఉంటుంది అందులో. సో దానివల్ల కాన్స్టిపేషన్ కంట్రోల్ అవుతుంది. లేదు అంటే లూజ్ స్టూల్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. బ్యాలెన్స్డ్ మోషన్ ఉంటుంది అది కూడా మనకి. సో ఫస్ట్ ప్రాపర్గా ఫుడ్ని కంట్రోల్ పెట్టుకోవాలి. బాడీకి ఫిజికల్ యాక్టివిటీని మనం కరెక్ట్ చేస్తే కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. బయట ఫుడ్లు తినటం మానేయాలి. అంటే ఇప్పుడు చాలా మంది లేట్ నైట్స్ డిన్నర్స్ చేస్తుంటారు, ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసి 12 o'clock 1 o'clock నైట్ స్విగ్గీ, జొమాటోలో పెట్టుకుని తింటుంటారు. ఈ ప్రభావం కూడా వాటి మీద పడతాయంటారా? యా, డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో చేసినంత హార్డ్ వర్క్ అసలు మనిషి భూమి మీద మనుషులు కూడా చేయడం లేదు. 24 hours సర్వీస్ ఇస్తున్నారు. రీసెంట్గా మేము కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చింది అంటే ఆ ఫుడ్ చాలా వరస్ట్ ఉండింది. యాక్చువల్లీ మేము పెట్టుకోము, ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయి ఓపీ ఉండింది. ఇంకా చూసుకుంటే ఫీవర్గా కూడా ఉండింది. పెట్టింది కూడా మేము ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ కూడా కాదు, జస్ట్ కర్డ్ రైసే పెట్టుకున్నాము. అది కూడా చాలా స్మెల్ వచ్చింది. సో అలాగా
పాడైపోయిన ఫుడ్ తినడం కూడా ఒక రకంగా ఇంకొక జబ్బు తెచ్చుకున్నట్లే మనము. అంటే లేట్ నైట్ తింటారు, అది కూడా ప్రభావం చూపిస్తుంటారు Yeah, వెయిట్ గెయిన్ definitely. కానీ. అంటే మనం డ్యూటీస్ని బట్టి ఖచ్చితంగా ఫుడ్ అనేది తీసుకోవాలి. కొంతమంది మీకు డ్యూటీ ఈ టైం నుంచి ఈ టైం అని మీరు అనుకున్నప్పుడు మీకు స్లీప్ కరెక్ట్ ఉంటూ లేట్ నైట్ అయినా మీరు తినాలి. ఎందుకు అని అంటే మీకు ఎనర్జీ Energy కావాలి అంటే. బట్ అది తినే మీలు మంచి మీలా లేదు అంటే జంక్ మీలా అది డిసైడ్ చేసుకోవాలి వాడు ఆ పర్సన్. అంటే ముఖ్యంగా చాలా మంది ఏమంటారంటే వెజ్ కన్నా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య పాలవుతారు అంటారు, నిజమే అంటారు అది? బ్యాలెన్స్ గా తింటే ఏమీ ఉండదండి. తినవలసిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఎవరికైనా అది అంటే ఇంపాక్ట్. కంపేర్ టు వెజ్ తో పోలిస్తే నాన్ వెజ్ వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ, అంటే ప్రోటీన్ ఉంటుంది కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ అంటారు, నిజమే? లేదు, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ ఉంటది, B12 బాగుంటది. కాకపోతే కార్డియాక్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంటది. నాన్ వెజ్ తిన్న వాళ్ళు. యా, సో బ్యాలెన్స్ గా తినమని చెప్తాము. నాన్ వెజ్ డైలీ తిన్నా అసలు ఏం అవ్వదు. కాకపోతే మన సౌత్ ఇండియన్స్ కున్న ఒక అలవాటు ఏంటి అంటే నాన్ వెజ్ అనగానే ఒక గ్లాస్ ఆయిల్ పొయ్యాలి, అందులో ఒక ఇంత గరం మసాలాలు అన్ని వేయాలి, వాటిని బాగా గ్రేవీస్ తో కుక్ చేయాలి అనని వీళ్ళకి మైండ్ లో ఒక కాన్సెప్ట్ ఫిక్స్ అయి ఉంటది. కానీ నాన్ వెజ్ రోజు తిన్న ఫారినర్స్ కి జపనీస్ కి ఏం అవ్వదు. ఎందుకు అంటే వాళ్ళు నార్మల్ గా సాల్ట్ పెప్పర్ తోటి కుక్ చేసుకుంటారు, వాటర్ లో బాయిల్ చేస్తారు. లిమిటెడ్ గా ఒక 100 grams ఆర్ 150 grams ఎవ్రీడే వాళ్ళు తీసుకుంటారు డైలీ. వాళ్ళు ఏంటి నార్మల్ వాటర్ లో దాన్ని మంచిగా ప్రాపర్ గా కుక్ చేస్తారు. ఆ పీస్ ఏదైతే ఆ పాండ్ ఉంటుందో వాళ్ళు కుక్ చేసుకున్న పాండ్ ఇలా చేతితో అంటే అది మెత్తగా స్మాష్ అవుతుంది, అంత ప్రాపర్ గా కుక్ చేస్తారు. అండ్ దానితో పాటు గ్రీనీ లీవ్స్ కొన్ని వెజిటేబుల్స్ ను కూడా వాళ్ళు యాడ్ చేసుకొని తింటారు. ఎందుకు అని అంటే డైజెషన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అన్ని ప్రాపర్ గా విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. దాంట్లో లో ఫ్యాట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి మనకి కార్డియాక్ ఇష్యూస్ రావు, బాడీ స్ట్రెంగ్త్ కరెక్ట్ గా ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, అండ్ మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అండ్ మనకి యాంటీ ఏజింగ్ అంటారు, అంటే మన ఏజ్ కూడా రివర్స్ అవుతుంది. మనకి ఒక 10 years మనం వెనక్కి వెళ్తాము. సో అది జపనీస్ చేసేది, వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటారు నాన్ వెజ్. కాకపోతే అది ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ డిఫరెంట్ మన ఇండియన్స్ కి వాళ్ళకి. సో వాళ్ళలాగా మన వాళ్ళు డైలీ తిన్నా ఏం అవ్వదు.